హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్ కేసు అనేది మనము ఒక 1 అవర్ పాటు డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాయిస్ అయితే వినిపించలేదండి. కొద్దిగా ఆయన వాయిస్ క్లారిటీగా వినిపించుంటే అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటనేది మనకు క్లియర్గా తెలిసేది. సో ఇక్కడ పిటిషనర్ తరపున మనకి ఉన్న అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వాయిస్ చాలా క్లియర్గా ఉంది. అండ్ అలాగే డిఫెన్స్ తరపున ఉన్న అడ్వకేట్ జనరల్ గారి వాయిస్ కూడా చాలా క్లియర్గానే ఉంది. బట్ వీళ్ళ స్టేట్మెంట్స్ అయితే వీళ్ళు చెప్తూనే ఉన్నారు. మనకి అడ్వకేట్ జనరల్ గారేమో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైం అండి, ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్ కూడా ఐ మీన్ 23rd ఉంది. అండ్ అలాగే అరౌండ్ 74,000 మెంబర్స్ హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసేసుకున్నారు అని చెప్పేసి అన్నారు. ద సేమ్ థింగ్ మనకి తెలంగాణలో చూసుకోవచ్చు. తెలంగాణలో జరిగిన సుప్రీం కోర్టు అంటే మనకి గ్రూప్ 1 మెయిన్స్ అప్పుడు మార్నింగ్ జడ్జిమెంట్ ఉంది. ఓ పక్క స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళారు. వాళ్ళు అదే చెప్పారు, ఆల్రెడీ స్టూడెంట్స్ అందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే సుప్రీంకోర్టు వీ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పేసి సింపుల్గా చెప్పింది. బట్ ఇక్కడ మనము ఏపీఎస్సి చూసుకున్నట్లయితే రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్న సంగతి వాస్తవమే. అండ్ ఆ విషయాన్ని మనకి అడ్వకేట్ జనరల్ గారికి కూడా తెలుసు. అండ్ ఆయన కూడా అంటున్నారు, ఓకే మనము ఇంకా దెర్ ఇస్ టైం, హైకోర్టు మనకి జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా మనం చూసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకులేండి, ఇంకా టైం ఉంది కదా, రిజల్ట్స్ ఇచ్చే టైం కల్లా రోస్టర్ సరి చేసి ఇస్తాము అనే విధంగా ఆయన చెప్తున్నారు. అండ్ ఒక పక్కన మనకి పిటిషనర్ తరపున ఉన్న అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారు అంటే అసలు ఫస్ట్ ఈ నోటిఫికేషనే వ్యాలిడ్ అవ్వదు. ఎందుకు అంటే ఒక నోటిఫికేషన్కి అప్లై చేద్దాము అని అనుకున్న వ్యక్తి ఆ నోటిఫికేషన్ చూసిన తర్వాత లైక్ పలానా జోన్లో మాకు వేకెన్సీస్ లేవు కదా అని చెప్పేసి అప్లై చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అది మనకి ఫండమెంటల్ రైట్స్లో 14, 15 అండ్ 16 వాయిలేట్ అవుతున్నాయి అనే విధంగా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ విత్ సమ్ కేస్ స్టడీస్ కూడా తీసుకొని చెప్పారు, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకొని చెప్పారు. లైక్ ఇంత మెంబర్స్ ఉంటే ఆ ఆ రిజర్వేషన్ పరంగా హారిజాంటల్ అయితే మనకి ఎలా వర్తిస్తుంది, అండ్ దాంట్లో వెర్టికల్ ఇంక్లూడ్ చేస్తే ఇక్కడ జనాలకి ఎలా లాస్ అవుతుంది అని చెప్పేసి మనకి ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి జడ్జిమెంట్ అనేది రిజర్వ్ చేశారు. ఇంకా ఫైనల్గా మనకి జడ్జి గారు ఏమనుకుంటున్నారు అనేది అయితే బయటికి ఇంకా తెలియలేదు, అది రావాల్సి ఉంది. బట్ అగైన్ మళ్ళీ అతను అన్ని ఫ్యాక్ట్స్ కూడా చూస్తారు. అంటే నోటిఫికేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆయన కూడా ఇప్పుడు ఒక జడ్జి స్థానంలో ఉన్నారు అనుకుంటే ఎవరికి కూడా అన్యాయం చేయకుండా జడ్జిమెంట్ ఇవ్వాలని అనుకుంటారు. బట్ ఇక్కడ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడు కూడా సఫర్ అయ్యేది ఎవరు అంటే మనకి స్టూడెంట్సే సఫర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే దేర్ ఆర్ మెనీ హోప్స్. మన పేరెంట్స్కి కానీ మనకు కానీ మనం టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ దానికి రిటర్న్గా మనకి గిఫ్ట్ ఒక జాబ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చూస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ మనకి 92,250 మంది ఇప్పుడు మెయిన్స్ రాస్తున్నారు. అండ్ మనకి పిటిషనర్ తరపున ఉన్న ఇంకొకళ్ళు అడ్వకేట్ గారు ఏం చెప్పారు అంటే మీరు అసలు మెయిన్స్కి అర్హత పొందిన వాళ్ళ లిస్ట్ అయితే మనకి ఇచ్చారు, బట్ అది అంటే ఎలాగ ఇచ్చారు అని కూడా చెప్పట్లేదు. అంటే మీరు మార్క్స్ అసలు డిస్ప్లే చేయకోకుండా జస్ట్ ఒక 92,250 మెంబర్స్ రాస్తున్నారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు అసలు ఏ క్రైటీరియాతో రాస్తున్నారు అంటే వాళ్ళు మనకి ప్రిలిమ్స్ టు మెయిన్స్ ఎలా రాస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆఫ్ కోర్స్ 1:50 నుంచి 1:100 తీశారు. బట్ ఎవరికి ఎంత మార్క్స్ వచ్చినాయి, లేకపోతే అసలు ఏం డిస్ప్లే చేయకోకుండా మీరు ఎందుకు ఆ రిజల్ట్ అనేది ఇచ్చారని చెప్పేసి ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేశారు జడ్జి గారి ముందు. బట్ చూద్దామండి, ఇవన్నీ కూడా కొద్దిగా క్రిటికల్ జడ్జిమెంట్స్ అన్నమాట. జడ్జి గారు ఆ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయడానికి, అంటే ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉంటారు. బట్ ఇక్కడ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనము ఇక్కడ స్టూడెంట్స్ ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. ఆ రోస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిచేసి ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి స్టూడెంట్స్ కోరుకుంటున్నారు, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్. ఇంకొక సెట్ ఆఫ్ ఆడియన్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనం 2 ఇయర్స్ ఆఫ్ టైం స్పెండ్ చేసాము, ప్రిలిమ్స్ రాసి ఇప్పుడు మెయిన్స్ కూడా రాసి, అంటే మెయిన్స్ రాయడానికి కూడా రెడీగా ఉన్నాము. ఈ టైంలో మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అప్లై చేసి లేకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ రాయడం అనేది కష్టం అని చెప్పేసి అలా కూడా అనుకుంటున్నారు. మరి జడ్జి గారు ఎలా తీర్పునిస్తారు అనేది అది ఒక సస్పెన్స్ లాగా ఉంది. బట్ ఏదేమైనా మీరైతే మెయిన్స్కి అయితే ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఐ నో దిస్ ఈజ్ ఎ వెరీ క్రూషియల్ టైం అండ్ క్రిటికల్ టైం ఫర్ యూ. ఇలాంటి టైంలో ఎవరు కూడా ఆ, అంటే బ్రెయిన్ అనేది అంత ప్రాపర్గా ఫంక్షన్ అవ్వదు, ఎప్పుడు కూడా అదే టెన్షన్లో ఉండుంటారు. అరే జడ్జిమెంట్ ఏమొస్తుంది ఏమొస్తుంది అదే మోడ్లో ఉంటారు ఎవరైనా కానీ స్టూడెంట్ ఫేస్లో ఉంటే. బట్ వీటన్నిటిని కూడా కొద్దిగా దాటుకొని కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్తో మీరు రివిజన్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ అయితే రాయక తప్పదు. బికాస్
ఆయన మరి ఎగ్జామ్కి అయితే ఎగ్జామ్ ముందే మరి ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి అని చెప్పే సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు కనిపించేలాగైతే లేవు. ప్రజెంట్ ఎగ్జామ్ రాయండి, అది మరి తర్వాత వ్యాలిడ్ అయినా వ్యాలిడ్ అవ్వకపోయినా యూ విల్ గెట్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే రీసెంట్ ట్రెండ్స్ ప్రకారంగా అసలు మెయిన్స్ ఓకే ఇలా కండక్ట్ చేస్తున్నారు అనేది మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది. అండ్ ఈ విషయంలో మీరేది తిట్టుకోకండి, మీకేంటి మంచిగానే మాటలు చెప్తారు, రాసేది మేము అంటే రాసేది ఎవరైనా కానీ మనం అక్కడ జరిగే సిచ్యువేషన్ని మనం అవాయిడ్ చేయలేం కదండి. ఆల్రెడీ అంతమంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఎగ్జామ్ రాయక తప్పదు, ఇంకా రాయండి. అండ్ ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా జుడిషియరీని మన అందరం కూడా రెస్పెక్ట్ చేయాలి. స్టూడెంట్స్ అందరికీ కూడా న్యాయం జరగాలనే మనం కూడా కోరుకుందాము. అండ్ లెట్ ద జస్టిస్ విన్ అని చెప్పేసి మనం చూద్దాం. లెట్స్ హోప్ అండి. బట్ మీరైతే సీరియస్గా ప్రిపేర్ అయి ఉండండి. జడ్జ్మెంట్ పక్కన పెట్టేసి మీ మీ ఎఫర్ట్స్ అయితే మీ నుంచి 100% ఇవ్వండి. గవర్నమెంట్ జాబ్స్ అంటేనే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటూనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ లేవండి. వాళ్ళు సింపుల్గా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ప్రకారంగా మోస్ట్లీ నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, జాబ్లోకి ఎక్కేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అసలైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లోనే అవుతూ ఉంటాయి. ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుందండి. ఏదన్నా ఒక నోటిఫికేషన్ ప్రాపర్గా వెళ్ళింది అనుకుంటే అది ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చు, ఒకటో రెండో తప్పించి ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కోర్టుకి ఎక్కాల్సిందే. మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మరి ఇది ఒక దరిద్రమైన సిచ్యువేషనో లేకపోతే మన దరిద్రాలు ఇలా ఉన్నాయో మనకు అర్థం కావట్లేదు. కానీ స్టూడెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు అంటే దీనివల్ల మెంటల్గా ఫిజికల్గా స్టూడెంట్స్తో పాటుగా పేరెంట్స్ కూడా వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ టైం ఇన్వెస్ట్ చేసి మా పిల్లలు ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటారో అని చెప్పేసి వెయ్యి కళ్ళతో ఆలోచిస్తూ ఉంటారు. బట్ మనకేమో ఇక్కడ నోటిఫికేషన్లో మిస్టేక్స్ ఉండడము, లేకపోతే ఎగ్జామ్ రాసిన తర్వాత 1:100 కోసం ఫైట్ చేయడము, లేకపోతే ఇంకేదైనా ఇష్యూ మీద మనం కోర్టులకు వెళ్ళడము, ఇవే సిచ్యువేషన్స్ అండి. ఒక్క నోటిఫికేషన్ అయినా ప్రాపర్గా ఈ టైం టు ఈ టైంకి జరిగిందా అనుకుంటే ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంది. స్టూడెంట్స్ సఫర్ అవుతూనే ఉన్నారు. అండ్ అదే అలవాటు అయిపోయింది మన తెలుగు రాష్ట్రాల్లో. ఓకే నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే ముందు మైండ్గా ఫిక్స్ అయిపోతున్నా ఇది అయ్యేది కాదు, ఖచ్చితంగా కోర్టు కేసుకి వెళ్ళిద్ది, ఏదో ఒక ఇష్యూ అయితే క్రియేట్ చేస్తారు అని చెప్పేసి. సో ఇలా ఉన్నాయండి సిచ్యువేషన్స్, ఇంకేం చేస్తాం చెప్పండి. సో యాజ్ అన్ అకాడమీగా మేము అటు దేన్ని కూడా సపోర్ట్ చేయలేం. ఎందుకంటే న్యూట్రల్గా ఉండాలండి. న్యూట్రల్గా ఉండి న్యాయం ఎటుంటే అంటే న్యూట్రల్ ఇన్ ద సెన్స్ మనం న్యాయం ఎటుంటే అటు ఉండాలి అని చూస్తాం. కానీ మనం కూడా స్టూడెంట్స్కి అన్యాయం జరగాలి. ఇప్పుడు మేము కూడా సెల్ఫిష్గా ఆలోచించవచ్చు ఇక్కడ. అరే నోటిఫికేషన్ మళ్ళీ పెడితే మేము మళ్ళీ బ్యాచ్లు వేసుకోవచ్చు కదా అని చెప్పి కూడా ఆలోచించవచ్చండి. బట్ వీ డోంట్ వాంట్ దట్. మళ్ళీ నోటిఫికేషన్ పెట్టి మళ్ళీ మేము బ్యాచ్లు వేసుకొని ఇంకెప్పుడండి మీరు ఎప్పుడు సక్సెస్ అవ్వాలి ఇక్కడ. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్. అరే మీరు సక్సెస్ అయితే మీ పేరెంట్స్కి చాలా మంచి పేరు వస్తుంది, మాకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. మళ్ళీ మాకు నోటిఫికేషన్లు వస్తే మళ్ళీ మేము ఇంకా కొత్త బ్యాచ్లు వేసుకోవడానికి అది పెద్ద మ్యాటర్ కాదండి. బట్ యాజ్ అన్ అకాడమీ ఫౌండర్గా నేనే చెప్తున్నాను, అసలు ఐ డోంట్ ఎంకరేజ్ దట్. స్టూడెంట్స్కి న్యాయం జరగాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, అండ్ ప్రాపర్గా రిజల్ట్స్ అనేది ఇవ్వాలి. ఎటువంటి ఆస్పిరెంట్కి కూడా అన్యాయం జరగకూడదు అని నేను కోరుకుంటున్నాను. మనీ డజంట్ మ్యాటర్. ఓకేనా, మనీ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, స్టూడెంట్ యొక్క లైఫ్ మ్యాటర్స్ అన్నమాట. రైట్. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. బట్ స్టే స్ట్రాంగ్. ఏ డెసిషన్ ఇచ్చినా కానీ కోర్టు మీరు స్ట్రాంగ్గా ఉండండి. అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ప్రిపేర్ వెల్, అండ్ ఇంప్లిమెంట్ ఇన్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.